సో రైట్ గా డీటెయిల్స్ చూస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 20న లక్ష మందితో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. అయితే ఇప్పటికే స్థల ఏర్పాట్లను కూడా పరిశీలించారు బీఆర్ఎస్ శ్రేణులు. పట్టణంలోని మోతే రోడ్డులో సభ నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు తెలిపారు. అయితే కేసీఆర్ సమక్షంలో సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ ఎల్ రమణతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లను అయితే పరిశీలించారు. సంవత్సరాల కాలంలో ఏదైతుందో మార్పు కావాలి, ఇలా రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే నినాదం ఇలా ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలనే నినాదం ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నా. ఎవరే కానీ అధికార పార్టీలో చేరాలని చెప్పని ప్రయత్నిస్తారు. వీళ్ళు మనకు కావాల్సింది ఏదో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే ఒక పార్టీ కావాలి. ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షం నిలబడి పోరాటం చేసే ఒక రాజకీయ పార్టీ అది వాళ్ళ కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కనబడుతుందని చెప్పంటారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు వారు ఏ విధంగా నడుం బిగించి వారు ముందుకు నడిచిండో, ఇలా వారి నాయకత్వంలో వారి సారథ్యంలో ఏదైతుందో ఇలా వారికి తోడుగా నిలిచి ఇలా ప్రజల పక్షం నిలబడి ప్రజా సంక్షేమం కొరకు ప్రజాహితం కొరకు ఏదైతుందో పోరాటం చేసేటువంటి ఒక మరి అవకాశం పొందడానికి కొరకు మరి కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి భావించటం నేను ఒక విధంగా నా ఈ శేష జీవితంలో అయితే నాకైతే అదృష్టంగా భావిస్తామని చెప్పండి. నేను వారితో కూడా ఇదే విషయం చెప్పడం జరిగిందని చెప్పంటున్నాం. ఏదైనా మనం మంచిగా జరుగుతుందన్న ఇవాళ ఏదో ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా కానీ మంచి కావాలని కోరుకుంటాం. ఇటీవల కాలంలోనే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క అనుచర గణనంతో వేలాది మంది మరి కార్యకర్తల సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ప్రజల అభిప్రాయం మేరకు, కార్యకర్తల అభిప్రాయం మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కోసం కూడా వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 20వ తారీఖు రోజు జగిత్యాల పట్టణంలో పెద్ద మొత్తంలో సభ నిర్వహించి ఆ సభ ద్వారానే వారి యొక్క చేరిక పూర్తి చేసుకొని ఈ సందర్భంలో కేసీఆర్ గారు కూడా ప్రజా సమస్యలపైన అనేక విషయాలు మాట్లాడడం కోసం ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. 20వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఇక్కడ బహిరంగ సభ పెట్టడానికి కోసం జీవన్ రెడ్డి గారి కలయికతోని ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో మేము స్థలాన్ని పరిశీలించడానికి వచ్చినాం. ఈ సభను విజయవంతం చేయడానికి కోసం అన్ని గ్రామాల నుంచి కూడా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కనుక 1,00,000 మొబిలైజేషన్ చేసి 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలని చెప్పి 1,00,000 పైన కానీ తక్కువ కాకుండా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గం నుంచి ఎంతమంది దేవాళ్ళం 20 ఏప్రిల్ నాడు సాయంత్రం 5 గంటలకు పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలా. ఒకవైపున వారి చేరు సందర్భంగా శుభ సందర్భంగా వారిని ఆహ్వానిస్తూ ఇక్కడ అందరం కలిసికట్టుగా ఉండి రాష్ట్రంలో పెద్దలు కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి చేయాలని ఏకైక లక్ష్యంతో ముందుకెళ్లాలని, బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయాలనే దాంట్లో మేమందరం కూడా పాటుపడతాం. రాబోయే కాలంలో 28లో జరిగేటువంటి అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో పెద్దలు కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయడంలో మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ ప్రాంతంలో ఉండే అన్ని అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు గెలిచే విధంగా కూడా కార్యక్రమాన్ని రూపొందించుకొని అది అంకురార్పణ అవుతుందని చెప్పని మనసారా భావిస్తూ ఈ కాలంలో అధికారం కోసం అధికార పార్టీలోకి పరిగెడుతున్న నాయకుల్ని చూసినా ఏ రోజు కూడా అధికారం కోసం పరిగెట్టకుండా కేవలం ప్రజల కోసము ప్రజాసేవ చేసినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు ఇవాళ ప్రజాసేవకి అంకితమైనటువంటి కేసీఆర్ గారితో జతగలవడం ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి కూడా గొప్ప. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ రావు ఫోన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ సందీప్ రావు, ఇటు జీవన్ రెడ్డి చేరిక కోసం మరి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, వాట్స్ అప్డేట్స్? రైట్, నిన్న కేసీఆర్ గారిని జీవన్ రెడ్డి గారు కలిసిన విషయం మనకు తెలిసిందే. ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నేతలు అలాగే జగిత్యాల జిల్లా నుంచి ప్రధానమైనటువంటి నాయకులు కూడా నిన్న జీవన్ రెడ్డి గారు సమక్షంలో వీరంతా కూడా కలిసిన సందర్భం మనం చూసాం. అయితే జగిత్యాల వేదికగా ఒక సభను ఏర్పాటు చేసి అక్కడే 1,00,000 మందితోటి ఒక ప్రజా గొంతుకగా, అలాగే ఈ క్రమంలో అంటే 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ పూర్తి స్థాయిలో ఒక సభ నిర్వహించాలనేటువంటి నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ఇవాళ జగిత్యాల నుంచి జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, అలాగే కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్తో పాటు ఇటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఇంకా ఇతర తులమ్మ గారు, మాజీ జెడ్పీ దావ వసంత, వీళ్ళంతా జీవన్ రెడ్డి గారు కూడా వీళ్ళంతా రావడం జరిగింది. దాదాపు 3 ప్లేట్లను పరిశీలించిన తర్వాత
జగిత్యాల ప్రాంతంలో పట్టణంలోని శివార్లో ఉన్నటువంటి అంటే ఇటు జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్టిపల్లి అన్ని ప్రాంతాలకు అనువైన ప్రాంతంగా ఉన్నటువంటి మోతే రోడ్డులో స్థలాన్ని చూడడం జరిగింది. ఆ ప్రాంతం అయితేనే అన్ని రకాలుగా ఇటు ప్రజలకు స్థానికంగా వచ్చేటువంటి వ్యక్తులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మోతే రోడ్లు అయితే స్థలాన్ని చూడడం జరిగింది. అదే ప్రాంతాన్ని కూడా ఫిక్స్ చేశారు. మొత్తంగా ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది. వారు మరొకసారి మాట్లాడుతూ మార్పు రావాలి, రేవంత్ పోవాలి అనేటువంటి నినాదం ప్రజల్లో బలంగా ఉంది. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అనేటువంటి నినాదం కూడా కొనసాగుతోంది. 10 ఏళ్లలో కాంగ్రెస్ రేవంత్ బీఆర్ఎస్ సర్కార్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు కూడా అంటే అభివృద్ధి వైపే ఉన్నప్పటి నేపథ్యంలో కొత్తగా మార్పు కోరుకున్న ప్రజలు కనీసం 2.5 సంవత్సరాల్లోనే ఎప్పుడు రేవంత్ సర్కార్ పోతుందనే విధంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రాజకీయాల్లో పెను మార్పులు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా సీఎం గారి నాయకత్వంలో అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. శేష జీవితంలో తాను ఈ బీఆర్ఎస్ పార్టీతో కొనసాగడం అనేటువంటిది, కేసీఆర్ తో పనిచేయడం ఈ ప్రయాణం నాకు అదృష్టంగా భావిస్తున్నా. ఇది ఈ ప్రజా ఆకాంక్షలకు అడ్డగా పట్టినటువంటి వేదిక ఇది. ఉత్తర తెలంగాణ సభ ఇది ఒక జగిత్యాలకే పరిమితం కాదు, ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి సభగా వారు పేర్కొనడం జరిగింది. ఇటు మిగతా ఎమ్మెల్సీ ఎల్రమణతో పాటు ఇటు కల్వకుంట్ల సంజయ్ అందరూ కూడా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతూ ప్రధానమైనటువంటి అంశం 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెలంగాణ భ్రష్టు పట్టించింది. 10 ఏళ్ల తెలంగాణను పూర్తిగా వెనక్కు తీసుకుపోయిన సందర్భం మనకు కనిపించింది. దీంతో ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో జీవన్ రెడ్డి గారి మార్గదర్శకంలో దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది వారికి. వారి సూచనల మేరకు తాము ముందుకెళ్తామంటూ పార్టీ నాయకులు కూడా మాట్లాడారు. మొత్తానికి దీని తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి తొలిసారిగా జీవన్ రెడ్డి గారు విచ్చేశారు. అక్కడ కూడా కేసీఆర్ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడి నుంచి ఎంతమందిని మోటివేట్ చేయాలి, ఏ విధంగా వెళ్ళాలనే అంశం మీద కూడా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా దాదాపు 4 గంటల పాటు దాదాపు 1.5 గంట వరకు కూడా సమీక్షా సమావేశం కొనసాగింది. ఇంకా కూడా జీవన్ రెడ్డితో సహా ఇటు జిల్లా అధ్యక్షులు మిగతా నాయకులు అయితే మాట్లాడుతున్నారు. కేసీఆర్ సభ తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కనువిప్పు కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక విధంగా ఉండబోతుంది. దానికి జగిత్యాల జయత్రహిత అన్న విధంగా కూడా ఒక జగిత్యాల వేదిక కాబోతుందన్న సంకేతాన్ని ఇవ్వబోతున్నారు. అందుకు సంబంధించి మోటివేషన్ దానికి సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. All right, Sandeep Rao, thank you for the updates.